శివోహం అందరికి. నా పేరు వెంకట్. నేను పశ్చిమ గోదావరి జిల్లా కామరకోట నుంచి వచ్చాను. నేను ఎవరు తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన నాలో ఇప్పటి నుంచో ఉంది. ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలని, ఆధ్యాత్మికంగా దైవాన్ని తెలుసుకోవాలి అని ఇప్పటి నుంచో నా ప్రయత్నం అనేది స్టార్ట్ అయింది. మెడిటేషన్ లో మనకి ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే గురువు ఎవరు ఉంటారని చెప్పి నేను సెర్చ్ చేయడం జరిగింది. అనుకోకుండా నేను ఒకసారి మామూలుగా యూట్యూబ్ లో రీల్స్ చూస్తూ ఎస్కేఎస్ అనే ఒక వీడియో చూసాను. దాంట్లో శివకుండలేని సాధన అని చెప్పి ఒక చూసాను అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే నాకు అనిపించింది, ఈ గురువు గారి వల్ల నేను ఏదైతే స్థితిని పొందాలనుకున్నానో ఆ స్థితిని పొందగలుగుతానని ఒక నమ్మకంతో ఆ శివుడే నన్ను, ఆ గురువు గారు నా దగ్గరికి ఇలా తీసుకొచ్చారేమో అని చెప్పి క్లాస్ లో జాయిన్ అవడం జరిగింది. ఆన్లైన్ లో ఎవరండి బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసేది. ఆ రోజున నేను పొందిన అనుభవం ఎలా ఉంది అంటే, ఆ అనుభవానికి నిజంగా గురువు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ రోజున బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి, కళ్ళంట్లో నీళ్ళు అలా కారిపోయి, ఓకే నేను ఎదురు చూస్తున్న గురువు గారు నాకు దొరికారు అని చెప్పి ఆ రోజు నుంచి ప్రతి రోజు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వరకు ఆన్లైన్ లో మొత్తం గురువు గారు చెప్పినట్టు నేను చేశాను అనమాట. నేను ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆ స్థితిని ఏదైతే పొందాలి అనుకున్నానో అది నాకు గురువు గారు స్థితిని పొందేలా చేశారు. నేనెవరు అని ఆలోచించి ఎక్కడెక్కడో తిరిగి ఏదో చేస్తున్న నాకు, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలిసేలా చేసి, నేను ఆత్మని అని థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ చూపించారనమాట. ఇన్ని రోజుల నా నిరీక్షణకి గురువు గారి యొక్క ఆశీర్వాదం వల్ల నేను తెలుసుకోగలిగాను. నిజంగా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ శివుడే నాకు సాక్షాత్తు గురువుగారి ఒక రూపంలో నాకు జ్ఞానబోధన చేశారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా దేవుణ్ణి తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఎస్కేఎస్ లో జాయిన్ అవ్వండి. మనస్ఫూర్తిగా గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శివోహం.